ఫ్రెండ్స్, క్రికెట్ అంటే జస్ట్ గేమే కదా. అలానే క్రికెట్కి ఎందుకు ఇంతలా అడిక్ట్ అవుతున్నారు, అలానే క్రికెటర్స్కి ఎందుకు ఎంత అభిమానులు ఈరోజు తెలుసుకుందాం. నెంబర్ 7, తన తండ్రి చనిపోయారు అని తెలిసినా కూడా తన టీం ఆపదలో ఉందని గుర్తించి తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లకుండా తన టీంకు పోరాడిన వాడే విరాట్ కోహ్లీ. నెంబర్ 6, తన టీం ఓటమికి చేరువుగా ఉందని గుర్తించి తను సింగిల్ కాలుతో పోరాటం చేసి డబల్ సెంచరీ సాధించి ఆ టీంకి విజయం చేరువ చేసిన వాడే గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ గ్లెన్ మ్యాక్స్వెల్. నెంబర్ 5, తన కాలి బటన్ వేలికి ఇంజూరీ అయినా కూడా ఆ ఇంజూరీని లెక్క చేయకుండా తన టీం కోసంగా ఒకే మ్యాచ్ లో 12 ఓవర్లు వేసి ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించిన వాడే సమర్ జోసెఫ్. నెంబర్ 4, మ్యాచ్ ఆడుతూ ఉండగా తన నోటిలో నుంచి బ్లడ్ బ్లీడింగ్ జరిగినా కూడా తనకి ఏమైనా పర్వాలేదు, టీమిండియా వరల్డ్ కప్ సాధించాలి అని చివరి వరకు పోరాడి విజయం సాధించిన వాడే యువరాజ్ సింగ్. నెంబర్ 3, తన మోకాలి వద్ద ఇంజురీ అయినా కూడా అక్కడి నుంచి బ్లడ్ బ్లీడింగ్ జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా తన టీంకి ఐపీఎల్ కప్ అందించాలని చివరి వరకు పోరాడి ఓడిన వాడే వాట్సన్. నెంబర్ 2, క్యాచ్ పడుతూ ఉండగా తన చేతి బటన్ వేలికి ఫ్రాక్చర్ అయినా కూడా అక్కడి నుంచి బ్లడ్ బ్లీడింగ్ జరుగుతున్న తన టీం ఆపదలో ఉందని తను బ్యాటింగ్కి వచ్చి అద్భుతకరంగా బ్యాటింగ్ చేసి విజయం సాధించిన వాడే రోహిత్ శర్మ. నెంబర్ 1, తనకి 2 సంవత్సరాల నుంచి కాల్ పెయిన్ ఉన్నా కూడా ఆ పెయిన్ తట్టుకుని తన అభిమానులకు ఇచ్చిన మాట కోసంగా ఇప్పటి వరకు ఐపీఎల్ ఆడుతున్న వాడే మహేంద్ర సింగ్ ధోని. ఎందుకు కదా, క్రికెట్ అంటే జస్ట్ గేమే కాదు, క్రికెట్ ఈజ్ ఎమోషన్. క్రికెట్ ఈజ్ నాట్ ఏ గేమ్, ఇట్స్ ఏ ఎమోషన్. ఫ్రెండ్స్, మీ యొక్క ఫేవరెట్ బ్యాట్స్మెన్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.